వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో క్రీమ్ కలర్, పింక్ కలర్ క్రోషా వైర్స్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేశాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి పింక్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. బాస్కెట్ ఏ సైజ్ వరకు కవర్ అనుకుంటున్నామో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి చైన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకుని వన్ చైన్ తీసుకోవాలి. టర్న్ చేసుకుని ఇక్కడ కూడా ఈ ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా నీడిల్ తీసుకునేటప్పుడు 2 చైన్స్ నుంచి తీసుకుంటే డబుల్ చైన్ క్రోషెట్ అంటారండి. ఇలా చైన్స్ మిస్ కాకుండా చూసుకోవాలి, లేదంటే బేస్ ఎక్కువ తక్కువ వస్తుంది. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి ఈ లాస్ట్లో ఈ చైన్ లోపలికి బెండ్ అయినట్టు ఉంటుంది, ఇది మిస్ కాకుండా చూసుకోవాలి, లేదంటే బేస్ కరెక్ట్గా రాదు. 2 చైన్స్ నుండి 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి లాస్ట్లో ఈ ప్లేస్ నుండి నీడిల్ తీసుకోవాలి. ఇక్కడ నుండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి నీడిల్ తీసుకుని సేమ్ ఇలానే సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి ఇక్కడ కూడా సేమ్ ఈ 2 చైన్స్ మిస్ కాకుండా చూసుకుని లాస్ట్లో ఈ గ్యాప్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే ఎడ్జ్ కరెక్ట్గా వస్తుంది బాస్కెట్కి 2 సైడ్స్ కూడా. ఇలా బేస్ స్టిచ్ చేసేటప్పుడు స్కూల్ బాస్కెట్కి అయితే 25 చైన్స్ 25 రోస్ సరిపోతుంది. లేదు ఆఫీస్కి లగేజ్ వాటికి కావాలనుకుంటే 30 చైన్స్ 35 కూడా తీసుకోవచ్చు. హెవీ లగేజెస్కి అయితే 40 చైన్స్ తీసుకోవచ్చు. అది మన రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవాలి. నేను ఈ బాస్కెట్కి 35 చైన్స్ 31 రోస్ డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. ఇలా బటన్స్ ఫిక్స్ చేశాను. 4 సైడ్స్ క్రీమ్ కలర్ వైట్ తోటి 1 రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. 2 కలర్స్ కాంబినేషన్లో డిజైన్ స్టిచ్ చేశాను. దీనికి ఎక్స్ట్రాగా బ్యాక్గ్రౌండ్ కలర్ అని డిజైన్ ఉండదు. 2 కలర్స్ కూడా డిజైన్ వస్తుంది, 2 కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్గా వస్తుంది. తీసుకున్నది డైమండ్ షేపే, కానీ ఇక్కడ క్రీమ్ కలర్ 7 రోస్లో మిడిల్లో 3 చైన్స్ పింక్ కలర్ వైర్ తీసుకున్నాను. మిగిలింది ఐస్టిచ్గా స్టిచ్ చేశాను. చాలా సింపుల్ డిజైన్ ఇది, ఎవరైనా చూడగానే స్టిచ్ చేసేయచ్చు. ఈ 36 రోస్ డిజైన్ స్టిచ్ చేశాను. 34 రోస్ వరకు డిజైన్ తీసుకుని 2 రోస్ ఈ 2 కలర్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ పింక్ కలర్, నెక్స్ట్ క్రీమ్ కలర్.
వైర్ ఇలా లోపల తీసుకుని నాటి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి కట్ చేసుకోవాలి. 2 కలర్స్ కాంబినేషన్లో హ్యాండిల్స్ స్టిచ్ చేశాను. ఈ హ్యాండిల్స్ ఇది మిడిల్ సైజ్ బాస్కెట్ కాబట్టి 10 చైన్స్ తీసుకున్నాను హ్యాండిల్కి. ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.